ప్రభుపేట అందరికీ వందనాలు. మరి స్థానికంగా గంభీరపేట మందిరం షాలేము బెరాకా ప్రార్థనా మందిరం లోనికి కూడి వచ్చిన సంఘ విశ్వాసులకి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకి, అలాగే గంభీరపేట గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, అలాగే గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో యేసుప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే 3 విషయాలు నేను గుర్తు చేస్తున్నాను. యేసుప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమని దూతలు వచ్చి ప్రకటించాయి. యేసుప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు మహా సంతోషం తీసుకొచ్చాడు. అనగా యేసుప్రభువారు పుట్టుక ద్వారా ఈ లోకానికి మొట్టమొదటిగా సంతోషం వచ్చింది. రెండవదిగా తనకిష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం అని అన్నాడు. అంటే భూమి మీద ఆ యొక్క తనను ఇష్టపడ్డ వారందరికీ దేవుడు సమాధానం ఇచ్చువాడై ఉన్నాడు. మూడవదిగా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దూతలు ప్రకటించాయి. అనగా యేసుక్రీస్తు జననము ద్వారా ఈ లోకమంతటికి రక్షణ వచ్చింది. రక్షణ అంటే భౌతికంగాను, రెండవది ఆత్మకును. కనుక మనిషి ఈ లోకంలో విడిచిన తర్వాత మోక్షానికి వెళ్ళాలి. ఆ స్వర్గరాజ్యంకి ఇవ్వాలని అంటే ఆ ఆత్మను రక్షించగలిగిన ఆ రక్షణ భాగ్యాన్ని యేసుప్రభువారు ఈ లోకానికి తీసుకొచ్చాడు. అంటే సకల మనుషులకి మొట్టమొదటిగా యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించడం ద్వారా సంతోషము, యేసుప్రభు ఈ లోకంలో జన్మించడం ద్వారా సమాధానము, ఈ లోకంలో జన్మించడం ద్వారా రక్షణ భాగ్యము. ఎవరైతే ఆయన నమ్ముతున్నారో అది ఆయన వారందరికీ మరి బహుగా అనుగ్రహించువాడైనాడు. అట్టి మరి సంతోష, సమాధానములు, రక్షణ మరి మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.